ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పాలనా యంత్రాంగం కఠిన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. విద్యా సంస్థలను మూసివేశారు. అలాగే ఎక్కువ మంది రోడ్లపై గుమికూడకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రధానంగా షియా వర్గం అధికంగా ఉండే ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామేనీ మరణించి 4 రోజులైంది. ఇజ్రాయెల్ బాంబు దాడిలో ఖామేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖామేనీ మరణంతో ఆగ్రహోద్గ్రులైనటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వీధుల్లోకి వచ్చారు. ఒక చేత్తో ఖామేనీ చిత్రపటాలు, మరో చేతిలో నల్ల జెండాలు పట్టుకుని భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే ఇప్పటికీ ఖామేనీ మరణ ప్రభావం నుండి జమ్మూ కాశ్మీర్ బయటపడలేదు. ఈ నిరసనలు ఆ తర్వాత కూడా కొనసాగాయి. దీంతో నిరసనల ఉద్రిక్తతలను నివారించడానికి ఆయా ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం కఠిన ఆంక్షలు విధించింది. ప్రధానంగా ఇంటర్నెట్ ఉపయోగంపై ఆంక్షలు విధించింది. అలాగే ప్రజలు గుమ్మికూడకుండా భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఎక్కడ 4గురికి మించి ఎక్కువగా మంది గుమ్మికూడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అలాగే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మూసివేశారు. అయితే ఉద్రిక్తతలు అలాగే కొనసాగితే పాఠశాలలు, కాలేజీల మూసివేతను మరికొంతకాలం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు జమ్మూ కాశ్మీర్ యువత ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా చూడడమే ఈ విద్యా సంస్థల మూసివేత ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా జమ్మూ కాశ్మీర్లో షియా ముస్లింలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ప్రధానంగా కశ్మీర్లోని కొన్ని ప్రాంతంలో షియా ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రోడ్లపై 4గురు ఒక జట్టుగా కనిపిస్తే భద్రతా బలగాలు వెంటనే తనిఖీలు చేపడుతున్నాయి. సదరు వ్యక్తులను పోలీసుల జీపుల్లో ఎక్కించుకుని వారి వారి నివాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి సమయంలో సదరు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ముస్లిం మత సంస్థలు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం భావిస్తోంది. ఇదిలా ఉంటే ఖామేనీ మరణం నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం కావడంపై భద్రతా బలగాలు సీరియస్గా ఉన్నాయి. కాగా ఇదే విషయంపై ఇటీవల కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడా భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కాగా శ్రీనగర్కు చెందినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎంపీ అగా సయ్యద్ రుహల్లా, శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ అజీంలపై సైబర్ పోలీసులు తాజాగా కేసులు పెట్టారు. పశ్చిమాసియా పరిణామాలు ఉద్రిక్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో తటస్థ వైఖరియే శరణ్యమనే భావన కశ్మీర్ యువత అలాగే విద్యార్థికుల్లో కనిపిస్తోంది. అయితే భారత్ వైఖరిని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపణలను సామాన్య ప్రజలు పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు అక్కడి పాలన యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.